ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మహాలక్ష్మి నమః. పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించినటువంటి శ్రీదేవి అక్కడ ఉన్నటువంటి వారిలో తాను చేరరాని ప్రదేశాల్లాగా అనిపించినటువంటి వాళ్ళందరినీ పరిహరించి ఎక్కడికి చేరితే తాను స్థిరంగా చక్కగా ఉండగలుగుతుందో అటువంటి విష్ణువుని చూచి ఆ వరమాల ఆయన మెడలో ధరింపచేసింది. ఆయన ఇష్టపడ్డాడు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు దొంగ చూపులు చూసుకున్నారు. ఆవిడ్ని చూడ్డానికి ఆయన మొహమాట పడ్డాడు. ఆయనకు కూడా సిగ్గేసిందట. ఇలా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సిగ్గుగా చూసుకుంటూ ఉంటే ఆ సమయంలో ఆ లక్ష్మీదేవిని ఆ విష్ణువు జగముల తండ్రి అయి తనరు సౌరి జగంబుల తల్లి ఇందిరంతగ నురమందు దాల్చన్. ఆయన ఏం చేశాడు? జగముల తల్లిని, జగత్తుకి తండ్రి అయినటువంటి విష్ణువు తన గుండెల్లో దాచుకున్నట్ట. అక్కడి నుంచి ఆవిడ కరుణాదృష్టితో ఆవిడ అక్కడ చేస్తే ఆవిడ లక్షణమే అది కదండి. చూపులే ప్రధానం. ప్రజలందరూ చాలా చక్కగా ఉండేటట్టుగా ఇంతకుముందు ఏ విధంగా ఉందో అలాగే ఉండి లోకాలకు శుభాలనిచ్చిందంటారు. అంటే ఇంతకాలం ఇంద్రుడు చేసినటువంటి పనికి అలిగి సముద్రంలో దాక్కున్నటువంటిది అలక తీరినది గనక సంతోషంతో లోకాలందరినీ చల్లగా చూస్తోంది. ఎలా? విష్ణువు యొక్క గుండెల్లో చేరి, ఆయన వక్షస్థలంలో చేరి. అప్పుడు లక్ష్మీదేవి పాలసముద్రంలో జన్మించింది గనక తన కుమార్తెకి వివాహం అయింది. అల్లుడికి ఏదైనా బహుమానం ఇవ్వాలని కౌస్తుభమణిని తీసుకొచ్చి ఇచ్చాడట సముద్రుడు. దానిని తన గుండెల్లో పెట్టుకుంటే, శ్రీవత్సం దగ్గర దాన్ని కూడా పెట్టుకుంటే, శ్రీవత్సం, కౌస్తుభమణి, వైజయంతిమాల, ఇంకా రకరకాలైనటువంటి పూలమాలలు, వీటన్నింటి మధ్య ఆయన గుండెల్లో లక్ష్మీదేవి చల్లగా ఉండి లోకాలన్నిటినీ చల్లగా చూస్తోంది. అప్పుడు శంఖాలు, మృదంగాలు, వేణువులు ఇవన్నీ మోగాయిట. అందరూ సంతోషించారు. ఆ పాలబెల్లి కూతురు తీపుల చూపులను దోగి తిలకింప ప్రజల్ చేపట్టెరి సంపదలను ప్రాపించను మేలు జగము బ్రతికేనాది అధిప. లక్ష్మి అనంగానే ఆవిడ కటాక్షమే గుర్తు రావాలి. కడగంటి చూపే. ఆ పాలవెల్లి కూతురు అలా అందరినీ చల్లగా తీయగా కమ్మగా చల్లగా చూస్తే ఏం జరిగింది? ప్రజలందరూ కూడా సంపదలని మళ్ళీ తిరిగి పొందటం జరిగింది. అంటే అంతకు ముందు కన్నా వీళ్ళకి సంపదలు అత్యధికంగా వచ్చాయి. ఎందుకు అంటే మనం ఇంతకు ముందు అనుకున్నాం, లక్ష్మీదేవి ఎప్పుడైతే అడిగి ఆయన్ని స్వర్గం నుండి వెళ్ళి, ఎప్పుడైతే లక్ష్మి ఇంద్రుడు చేసినటువంటి పనికి అలిగి వెళ్ళి సముద్రంలో దాక్కుందో అప్పటి నుంచి అందరికీ కూడా సంపదలు అన్నవి లేకుండా అయిపోయినాయి. ఉన్నారు కానీ సంపదలు లేకుండా హీన స్థితిలో ఉండడం జరిగింది. ఎప్పుడైతే లక్ష్మీదేవి మళ్ళీ ఆయన హృదయంలో చేరిందో అప్పుడు ముఖ్యంగా లోకాలన్నింటికీ కూడా శుభం కలిగింది. ఎందుకు లోకాలన్నిటికీ శుభం కలగడం జరిగింది అంటే, లక్ష్మీదేవి అంటే ఎవరండి? సంకల్పశక్తి. ఆ సంకల్పశక్తి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి సృష్టిలో మనం గమనించదగిన లక్షణాలన్నీ కలిసినటువంటి సర్వ సమగ్ర స్వరూపిణి. ఇంతకు ముందు కూడా అనుకున్నాం, మానవులు కోరుకోదగినటువంటి సమస్తాన్ని కలిపి దానికొక
పేరు పెడితే అది శ్రీ అవుతుంది. ఏది కావాలనుకుంటారో మానవులన్నీ కలిపితే శ్రీ. అలాంటి మనం గమనించదగింది, కోరుకోవడమే కాదు. ఇక్కడ శ్రీ అన్న లక్ష్మి అన్నప్పుడు లక్ష్యము అనేటటువంటిది ఒకటి చూసితే చూడడానికి లక్ష్యమైనటువంటిది అనే ఉద్దేశంతో ఇవన్నీ కలిపి సమగ్ర స్వరూపంగా ఉంటే లక్ష్మి, అలా ఉన్నటువంటివన్నీ కూడా వేరువేరుగా ఎక్కడెక్కడో సూక్ష్మ కక్షల్లో ఉంటే అవన్నీ కలిపి ఇక్కడ పాల సముద్ర మథనం జరిగితే అన్నీ కలిపి ఒక్క చోటగా ముద్దలాగా తయారయ్యాయి. ఎట్లా? పాలల్లో ఉన్నటువంటి నేతి పలుకులనవేమో కణాలు పెరుగు చిలికినప్పుడు మదనం చేయగానే అక్కడ ఉన్నవన్నీ తర్వాత పైకి తేలుతాయి. మొట్టమొదటి పెరుగు చిలకడం మొదలు పెడితే వెన్న రాదు కదండి. చిలకడం మొదలు పెడితే చిక్కటి మజ్జిగ వస్తుంది. దాన్ని ఇంకా చిలికితే ఏమవుతుంది? వెన్న వేరవుతుంది, వెన్న పైకి తేలుతుంది. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు క్షీర సముద్రాన్ని పరచినప్పుడు సూక్ష్మ కక్ష్యల్లో ఉన్నటువంటి కోరుకోదగినవి చూసేటటువంటివి ఏవైతే ఉన్నాయో లక్షణాలన్నీ ఒక్క చోట ఏర్పడి ఒక చోట కూర్చబడి ఒక రూపాన్ని ధరించి రావడం జరిగింది. అందుకే అన్ని అంశాలని కూర్పు చేసి పని చేయించే సంకల్ప శక్తికి శ్రీదేవి అని పేరు. అంటే మనలో ఒక మాట మాట్లాడాలి అంటే ఎంత ప్రయత్నం చేస్తాం? ఆలోచన చేయాలి, మాటకు అర్థమే ఉండాలి, దానికి ఏ అక్షరాలు ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేసి ఈ వాగుత్పత్తి అవయవాలన్నింటినీ పనిచేయించి అవి మాట ఉచ్చారణ ఈ బయటికి రావడానికి, ఉచ్చరించబడి బయటికి రావడానికి ఇన్ని సహకరించాలి ఒక మాటకే. ఇంకా ఇతర పనులు ఏవైనా అంతే, ఎన్నో కలిస్తే కదా సహకరించి చేయడం అవుతుంది. అలా చేయడానికి వీలుగా ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ సంకల్ప శక్తికి శ్రీదేవి అని పేరు. ఆ శ్రీదేవిని అనుసరించి ప్రాణమయ కోసం పనిచేస్తుంది. ఈ ప్రాణమయ కోసం ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ప్రాణం ఉందా లేదా అని మనం ఎక్కడ చూస్తాం? గుండెల దగ్గర చూస్తాం. కనుక గుండెల్లో, విష్ణువు యొక్క గుండెలో ఆవిడ చేరి ఉంది అంటే స్థితికారకుడైనటువంటి విష్ణువు యొక్క హృదయంలో చేరి ఈ సృష్టి మొత్తం కూడా సజీవంగా ఉండేటట్టు, ప్రాణవంతంగా ఉండేట్టు చేసేటటువంటి శక్తి ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి, శ్రీదేవి. అందుకని ఎక్కడ చేర్చుకున్నాడు ఆయన? ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక ఆయన ఇక్కడ పెట్టుకున్నాడు, బ్రహ్మగారు. అది ఎక్కడ పెట్టుకున్నాడు? ఆ శక్తిని తీసుకెళ్ళి గుండెల్లో పెట్టుకున్నాడు. గుండెలు, హృదయం అన్నది ప్రాణమే కాదండి, ప్రాణానికి కేంద్రమే కాదు. ప్రాణం ఎక్కడుంటుందో కూడా చెప్పారు మన వాళ్ళు. ఎక్కడ ఉంటుంది ప్రాణం అనేటటువంటిది ఒక చిన్న మొలకలాగా ఉంటుంది. ఎంత నివార సూకవత్తన్వి అని చిన్నది ఎక్కడ ఉంటుందో చక్కగా ప్రదేశం చెప్పారు. అక్కడ ప్రాణమే కాదు, ఇంకోటి ఏముంటుంది? ప్రేమ కూడా అక్కడే ఉంటుంది. మెదడు ఆలోచన చేస్తుంది, గుండె స్పందిస్తుంది ప్రేమకి, ప్రేమతో స్పందిస్తుంది. కనుక ప్రేమకి నిలయమైనది హృదయం గనక, హృదయస్థానం వక్షస్థలం గనక లక్ష్మీదేవిని హృదయస్థానంలో పెట్టుకున్నాడు విష్ణుమూర్తి. మరి లక్ష్మీదేవి ప్రేమస్వరూపమే. ఆవిడ ఎలా ఉంటుంది? మనకేమన్నా కనపడతాం? ప్రేమకు ఒక ఆకారం ఉందా? ప్రేమ అంటే ఇట్లా ఉంటుందని ఏమన్నా చెప్పగలమా? ఏమీ లేదు. ఏమిటంటే అది సృష్టించబడినటువంటి మానవులు తమకు కల్పించబడిన శరీర వ్యూహంలో సంపూర్ణంగా సార్థకంగా జీవించేట్టుగా చూడడమే. ఇది సృష్టి యజ్ఞంలో సహకరించాలని మాతృస్వరూపిణి అయిన లక్ష్మీదేవి జీవులందరిలోనూ తానుండి వాళ్ళ చేత ఆ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తోంది. విష్ణువు లోక వ్యవహారం స్థితికారకుడు కదా, దాన్ని స్థితి ఉంచేటప్పుడు ఆయనకి ఇల్లాలుగా సృష్టిలో ఉన్నటువంటి, అంటే సృష్టి యొక్క స్థితి, సృష్టి చేసేవాడు బ్రహ్మ అయితే స్థితికారకుడు విష్ణువు గనక ఆ సృష్టిని స్థితి అందుంచటానికి మానవులను ప్రేమతో రక్షిస్తూ ఉంటుంది. అదే ఇదంతా కూడా అమ్మవారి యొక్క వాత్సల్యం. ఈ వాత్సల్యం లేకపోతే, అమ్మవారు జగన్మాత, ఆవిడ వాత్సల్యం లేకపోతే మనం ఉండగలమా? ఆవిడ కరుణాదృష్టి లేకపోతే. అదే ఇక్కడ చెప్తారు. ఇలా ఈ విష్ణువు యొక్క వక్షస్థలం మీద చేరినటువంటి లక్ష్మీదేవిని గురించే వర్ణన చేస్తూ
విష్ణువు యొక్క శరీరం అనేటటువంటిది పులకలెత్తేటట్టుగా తమాల వృక్షాన్ని ఆశ్రయించినటువంటి పూల తీగలాగా ఆశ్రయించింది అని చెప్పి వర్ణన చేస్తారు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ. అది దాని గురించి చెప్తూ మకుళాభరణం తమాలం అని చెప్పేది. ఇదంతా కూడా విష్ణుమూర్తి నల్లని తమాల వృక్షంలాగా ఉంటే అమ్మవారు భృంగాంగనలాగా చక్కగా అక్కడికి చేరుకోవడం జరిగింది అని చెప్పారు. విష్ణువుని చేరినటువంటి లక్ష్మి ఎవరైతే ఉందో ఆవిడే వరుణ్ణి చేరినటువంటి లక్ష్మి వరలక్ష్మి అని చెప్తారంటే నూతన వధువుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి అని అర్థం. భర్తతో కలిసి ఉన్నప్పుడు ఆ తృప్తి, ఆ హాయి, ఆ ప్రశాంతత, ఆ పరిపూర్ణత వేరు. అలా పరిపూర్ణంగా అందరినీ రక్షించేది అని చెప్తారు. అటువంటి తల్లి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలనుకుంటూ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. స్వస్తి.